పిల్లల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఆ మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మరి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. మన హృదయ అంతర్భాగాలు ఎరిగే దేవుడైన ఆయనకి మరుగైనది లేదు, ఆయనకి చాటైన చోటే లేదు. అందుచేత దేవుని మాటలు మనకు ఎంతో విలువైనవి, అవి ఎంతో ఘనమైనవి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. చాలండి. ఇక్కడ చూడండి, పరిశుద్ధుడు లేక దైవజనుడు అయినటువంటి ఇర్మియా పలుకుతున్న మాటల్ని మనం చూస్తున్నాము. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ప్రియులారా, దేవుడు ఆయనను ప్రేరేపించాడట, దానికి నేను లోబడ్డాను అని దైవజనుడు చెప్తున్నాడు. లోబడుటలో ఉన్న ఆశీర్వాదాలు కొన్ని కాదు, ఎన్నో మనకు కనిపిస్తాయి. దేవుని దీవెనలన్నీ ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయి, ఎక్కడ మనకు ప్రత్యక్షమవుతాయి అని అంటే లోబడుటలో మనకు ప్రత్యక్షమవుతాయి. లోబడిన వాళ్ళు ఎన్నో దీవెనలు, గొప్ప కార్యాలు చవి చూడగలిగారు. శ్రేష్టమైన ఈవులు ఎన్నో పొందుకొని మరి హర్షించగలిగారని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. అంటే మరొక విధంగా మనం మాట్లాడుకోవాలంటే, ఈ లోబడే తత్వం లేకనే మనం అనేక దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, లోబడాలి, మంచిదే. లోబడే తత్వం కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరమే. అయితే దేనికి లోబడాలి? ఎవరి ప్రేరేపణకు లోబడాలి? ఏ ప్రేరేపణ శ్రేష్టమైనదని యోచించి దానికి లోబడాలి అనేది ఒక కష్టతరమైనటువంటి అనుభవమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వివేచన మనకు లేనప్పుడు ప్రతిదానికి, ప్రతి ఒక్కరి మాటకి లోబడి ఆత్మీయతను పోగొట్టుకుంటాము, స్థిరత్వాన్ని పోగొట్టుకుంటాము, దేవుని ప్రేమను పోగొట్టుకుంటాము, క్రీస్తు సరళతలో నుండి వైదొలిగిపోతాము. ఎందుకంటే ఆదిలో కూడా మనం చూసినప్పుడు దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞలకు వాళ్ళు కట్టబడి ఉండలేక, ఆ దేవుని మాటను వాళ్ళు శిరస వహించి ఆ మాటకు లోబడి జీవించలేక సాతాను చేతిలో చిక్కిపోయినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. అందుచేత మనము దేవుని ప్రేరణకు, దేవుని ప్రేరేపణకు మనం లోబడిన వారమే అయితే అది గొప్ప దీవెనగా ఉంటుంది, గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా పలు విధాలైన ప్రేరణలు అంటే ప్రేరేపణలు మన ఎదుట నిలుస్తాయి. ఆ ప్రేరేపణలకు మనం లోబడినప్పుడు మనం దేవునికి దూరమైపోవలసి వస్తుంది, లోకానికి దగ్గరైపోవలసి వస్తుంది, దైవ దీవెనలకు మనం అభాగ్యులుగా మారిపోవలసి వస్తుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఒకసారి దావీదు సైన్యాధిపతిని పిలిచి ఇలా చెప్పాడు, యోవాబుని. ఏం చెప్పాడు అనంటే, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల యొక్క లెక్కలు, అంటే ఎంతమంది వీరులు ఉన్నారు, ఎంతమంది శూరులు ఉన్నారు, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని రౌతులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఇవన్నీ నాకు లెక్క కావాలి అని దావీదు పలికాడండి. వాస్తవంగా ఒక భక్తుడు పలకవలసిన మాట కాదు. అందులో దావీదు అంతటి భక్తుడు పలకవలసిన మాట కానే కాదండి. ఎందుకంటే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు రుచి చూచిన వ్యక్తి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చవి చూచిన వ్యక్తి, దేవుని గొప్ప కార్యాల కళ్ళతో చూచిన ఒక విశ్వాసవీరుడు అని చెప్పుకోవాలి.
అంతటి వాడు ఏం చేశాడు? నాకెంత బలం ఉంది, నాకెంత శక్తి ఉంది, నా సైన్యం ఏంటి, నా రథాలేంటి, నా గుర్రాలేంటి, నా పరిస్థితులేంటి అని ఆయన ఆలోచించాడు. అప్పుడే చెప్పాడండి యోవాబు, రాజా ఇది నీకు తగింది కాదు కదా, ఎంతమంది ఉంటే మనకేంటి, మన బలహీనతలలో శక్తిని ప్రసాదించువాడు ఆయన కదా. ఒకవేళ నీకు సైన్యమే కావాలి అని అనుకుంటే ఈ 1000 సైన్యాన్ని 10,000 మందిగా లేక 1000 రెట్లుగా దాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకుంటే మన శక్తి మీద మనం ఆధారపడడం ఏంటి? మనకు అంత అవసరమా? ఈ సైన్యం కాదు కదా మనల్ని రక్షించింది, ఈ సైన్యం కాదు కదా మనకు జయాన్ని ఇచ్చేది, ఈ సైన్యం కాదు కదా మనల్ని నూతనమైన మార్గాలలో నడిపించేది. ఆ సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడవలసిన మన శక్తిని మనం చూసుకోవడం ఏంటండి? అట్లంటే దావీదు పెద్ద పట్టించుకోలేదండి. దావీదు మాట శిలాశాసనం అన్నట్లుగా దావీదు ఏమాత్రం కూడా యోచించలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే తత్ఫలితంగా ఒక గొప్ప ఉగ్రతని అతడు చవి చూడవలసి వచ్చింది. ఆశీర్వాదాన్ని చవి చూడలేదండి. ఎన్నో గొప్ప కార్యాలు చవిచూచిన దావీదు ఈ విషయంలో అపజయం కానివ్వండి, ఆవేదన కానివ్వండి, ఆక్రందన కానివ్వండి, కన్నిటిమయమైన బ్రతుకు కానివ్వండి అతని ఎదుట నిలిచింది. కారణం ఏంటి? ఇప్పుడు మన శక్తి మనం చూసుకోవడం తప్ప, మనకి ఎంత ఉంది, మన శక్తి ఏంటి, మన సామర్థ్యత ఏంటి అని మనం పరిశీలించుకోవడం తప్ప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తప్ప అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇంతవరకు మన శక్తి చేతనే మనం బ్రతికేమా? మన బలము చేతనే మనం కాపాడబడ్డామా? మనకున్న వసతుల చేత మనం తప్పింపబడ్డామా? ఈరోజు కంటికి కనబడని వ్యాధులు, కంటికి కనబడని రోగాలు ఈరోజున మనిషిని కుదిపి వేస్తుంటే, ఈరోజున సజీవులమై బట్టగట్టి బైబిల్ పట్టుకొని ఈరోజు భక్తి చేయగలుగుతున్నామంటే ఇది ఎవరి సహాయము వలన అనే మాటే సమాధానం తప్ప. ఎంతుంది, ఏం చేయగలను అని నేను వివేచించుకోవడం, నేను లెక్కించుకోవడం, నేను గుర్తించుకోవడం అది తప్ప అనే మాటకి ఇది తప్పు ఒప్పు అనేది సమాధానం కాదు. కానీ నేటి వరకు సజీవుడవై ఉన్నావు అనంటే ఎవని శక్తి వలన, ఎవని బలము వలన, ఎవని కాపుదల వలన, ఎవని కరుణ కటాక్షముల వలన కాపాడబడ్డాం అని యోచిస్తే దానికి అదే సమాధానం. ఇక మన శక్తిని మనం చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్న నూనె బుడ్డిలో ఎంత ఉంటుంది నూనె, ఆ పిండి పిసుకు తొట్టిలో ఎంత ఉంటుంది పిండే, కానీ కరువు దినాలన్నీ సమృద్ధిని కలుగు చేయలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏ దిక్కు దశలేని పరిస్థితులలో వాళ్ళ ఎదుట నిలిచిన సమస్యలు వాళ్ళు అధిగమించలేని శక్తిహీనులై ఉన్నప్పుడు సముద్రాలు పాయలు చేయలేదా? కోటగోడలు కుప్ప కోల్చలేదా? నీటిని రాసుల్లాగా నిలబెట్టి ఆయన నడిపించలేదా? ఎవరి శక్తి వలన? మరి అంత శక్తి మనము ఆయన ఎదుట మనం పొందుకోగలిగితే మన శక్తి చూసుకోవడం ఏంటి? అసలు ఇంకో మాట చెప్పనా, దావీదుకి ఈ పాడాలోచన ఎందుకు వచ్చింది అసలు? చూడండి ఆ మాటని దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివితే, తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి, చూసారండి, ఇశ్రాయేలీయులకు సాతాను విరోధంగా లేచి, ఇక్కడ మీరు ఆ మాటని కొంచెం జాగ్రత్తగా వినాలి. విరోధంగా లేచింది ఎవరికి? ఇశ్రాయేలీయులకి, అంటే ప్రజలకు విరోధంగా సాతానుగాడు లేచి ఎవరిని ప్రేరేపించాడు? రాజు అయిన దావీదుని ప్రేరేపించాడు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులందరికీ శిరస్సు లాంటి వాడు కదా, ఇశ్రాయేలీయులందరికీ తండ్రి లాంటి వాడు కదా, ఇశ్రాయేలీయులందరికీ కిరీటం లాంటి మకుటం లాంటి వాడు కదా. అందుచేత సాతానుగాడికి తెలుసు, వీడిని గనక కొడితే, వీడిని గనక ప్రేరేపించి వీడిని గనక పాడు చేస్తే వీళ్ళందరూ నాశనం అయిపోతారు. అట్లని జాగ్రత్తగా వినాలండి. సాతానుగాడు కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది చుట్టూ తిరగడో, వాడికి అంత టైం ఏడంది, పాపము బిజీగా ఉన్నాడు. మరేంటి,
అటు చైనాకి వెళ్తాడా, అమెరికాకి వెళ్తాడా, లండన్కి వెళ్తాడా, రష్యాకి వెళ్తాడా, పాకిస్తాన్కి వెళ్తాడా, గుంటూరులో ఉంటాడా, గుడివాడలో ఉంటాడా, ఏలూరులో ఉంటాడా, నెల్లూరులో ఉంటాడా, విశాఖపట్నం వెళ్తాడా? ఆడు చాలా బిజీగా ఉన్నాడు. అంచేత వాడు అందరు చుట్టూ తిరగాలంటే వాడికి ఎక్కడ తరం అవుతుందండి? వాడు కూడా బలం కావాలి కదా. అంచేత వాడు కొందరు నేర్పరుచుకుంటాడు. నీ కుటుంబాన్ని పాడు చేయాలంటే ఆడు నీ కుటుంబానికి శిరస్సయ్యున్న నీ మనసును చెడుపుతాడు. నీ పిల్లల్ని పాడు చేయాలంటే నీ పిల్లలకి తండ్రిగా, తల్లిగా, శిరస్సుగా ఉన్న నీ మనస్సును చెడుపుతాడు. ఆడు ప్రేరేపిస్తాడు. ఏం ప్రేరేపిస్తాడు? నీ బలాన్ని చూడు, నీ శక్తిని చూడు, అసలు నీ జీతం ఎంత, నీ ఉద్యోగం ఏంటి, అసలు నువ్వు కాలు మీద కాలు వేసుకుని బ్రతికేవాడు, నువ్వు కాలు మీద కాలు వేసుకుని బ్రతకాల్సినోడివి. నువ్వేంటా బాబు అక్కడికి వెళ్ళి ఆడేదో చినిగిపోయిన సాపలేసి అక్కడ కూర్చొని సప్పట్లు కొట్టడం, మోకాల మీద ఎక్కడడం, చత్ వద్దా. అసలు నీ స్టేటస్ ఏంటి? అక్కడేమో నువ్వు వెళ్ళి ఒక మాట మాట్లాడితే నీ మాటకు సలాం పెట్టి సంతకం పెట్టుకుపోయేవాళ్ళు ఉంటారు. మరి ఇక్కడికి వచ్చి ఆ చినిగిపోయిన సాపల దగ్గర కూర్చొని వాళ్ళేదో 4 మాటలు చెప్తుంటే ఆ మాటలని ఏదో నోరు ఎర్రబెట్టి నువ్వు వినడం ఎంత అసహ్యంగా ఉంటుంది. అదే ప్రేరేపిస్తాడండి నీ బలాన్ని నీకు చూపించడానికి. నీ కులం ఏంటి? నువ్వు అగ్రకులంలో పుట్టావు, అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చోవడం ఏంటి? నువ్వు వాళ్ళు చెప్పే మాటకి శిరస్సు వంచడం ఏంటి? నీ శక్తి ఏమైంది? నీ సామర్థ్యత ఏమైంది? ఇలాగ ప్రేరేపిస్తాడు. ఇది సాతాను ప్రేరేపణ. మొదటిగా నేను చెప్తున్నాను, సాతాను ప్రేరణ. ఈ సాతాను ప్రేరేపించినప్పుడు దావీదు ఏమనాలి? సాతాను యొక్క ఆలోచన గద్దించి, నేను నా శక్తి చేత బ్రతుకుతున్నానా, నా బలం చేత బ్రతుకుతున్నానా, నా జీతం చేత నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానా, నా కాపుదల చేత నా బిడ్డల్ని నేను సంరక్షించుకోగలుగుతున్నానా? ఒక బలమైన హస్తం నాకు తోడై ఉండబట్టి కదా సాతానుగా, రే స్వప్నతోడా నువ్వు వెళ్ళరా, నీ దారి నువ్వు వెళ్ళరా అనాంచినోడు ఆ సాతాను ప్రేరణకు లోబడిపోయాడంటండి. ఈరోజున చాలా కుటుంబాలు, స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు ఎందుకు నరక కూపాలైపోతున్నాయో తెలుసండి? సాతానుగాడు వాళ్ళని ప్రేరేపించగా. చాలా కుటుంబాలకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు. అనవసరంగా చేశానన్నా, నాకెందుకో ఆ పాడు బుద్ధి పుట్టింది, అనవసరంగా చేశానన్న పని, అట్లా అని. అర్థమవుతుందా? మరి ఎందుకు చేశారండి? అప్పు చేసి దాన్ని ఎందుకు చేశారండి? ఇప్పుడేమో అప్పులోళ్ళు వచ్చి మిమ్మల్ని బజారుకు లాగడం ఎందుకండి? అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే, అదేనన్నా ఏంటో ఆ ప్రేరణ అర్థం కాల, నాకేంట్లే, కట్టుకోలేనా, నెలకి కొంచెమే కదా, అట్లా ఆధారపడ్డానన్నా. ఇప్పుడేమో చేతులు ఎత్తేసిన పరిస్థితి, నవ్వులు పాలైపోయిన పరిస్థితి అని ఏడుస్తాడు. సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. నీకేమి లేదు, నువ్వెంత బలవంతుడు అట్లా అని చెప్పి. ఆ ప్రేరణకు మనం లోబడితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుతుంది? అందరూ చేసినట్లుగా నేను కూడా చేయాలి అనుకున్నారు. ఇప్పుడు భక్తి కలిగిన వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం చేయగలిగితే ఆ భక్తిని నేర్చుకుంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించగలుగుతాం. అలాగా కాకుండా వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు, వాళ్ళలాగా మనం కూడా చేద్దామని అననీయ సప్పేరా అనేవాళ్ళు పాపం ఉన్నదంతా అమ్మి తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలని వాళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఆయన ఏమైనా చెప్పాడా? పాస్టర్ గారు మీకున్నదంతా అమ్మి నా దగ్గరకు తీసుకొని రండి, కరోనా వ్యాపించింది కనుక అందరికి దాన ధర్మాలు చేస్తాం, పుణ్యక్షేత్రాలు కట్టిస్తాం, సలేంద్రాలు పెడతాం, సత్రాలు కట్టిస్తాం, ఏమండి కనుక మీరు ఉన్నదంతా అమ్మేసి నా దగ్గర తీసుకురండి అని ఆయన ఏమైనా అనౌన్స్ చేశాడా? ఆయన ఏమైనా ప్రకటన చేశాడా? వాళ్ళే అనుకున్నారు. కానీ ఏం చేశాడు? సాతాను వాళ్ళని ప్రేరేపించాడు. ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో, పెద్ద భక్తురాల్లాగా వెళ్తున్నావు, భక్తురాలు అమ్మ, అయ్యా భక్తుడు కొంచెం ఆలోచించుకో బాబా, వెనక ముందు చూసుకో, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళకి ఖర్చులేంటి, ఈ రోజుల్లో ఎంత ఖర్చులు కావాలో నీకు తెలీదా? మరి ఉన్నదంతా తీసుకెళ్ళి ఆడ పెడేస్తే నీ పరిస్థితి ఏంటి? సాతానుగాడు ప్రేరేపిస్తాడండోయ్. వాడు చాలా కుయుక్తిగా ప్రేరేపిస్తాడు. వాడు మాటలంతా ఎంత శుతిమెత్తగా ఉంటాయంటే, దేవుడు తప్పు చెప్పాడు, దేవుడు ఆయన మీకు అబద్ధం చెప్పాడు అని చెప్పడు, ఇది నిజమా అంటాడు శుతిమెత్తగా.
అబ్బా ఆడు మాట వింటుంటే ఎంత మెత్తగా ఎంత సున్నితంగా ఉంటుందో, ఇది నిజమా అని పెట్టాడు. ఇంక వేరే వేరే ప్రసంగం ఏం చేయడు, వేరే వేరే దీర్ఘకాల ప్రసంగాలు ఏమి చేయడు. చిన్న మాట, ఇది నిజమా అట్లా అంటే ఆ మహాతల్లి ఆ సాతాను ప్రేరణకు లోబడిపోయింది. ఇక్కడ ఈమె సాతాను ప్రేరణకు లోబడిపోతే అక్కడ అననీయ సప్యర సాతాను ప్రేరణకు లోబడిపోయారు. దైవజనుడు అన్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మని మోసపరచడానికి పూనుకున్నారు? మీరు ఇంతకే అమ్మారా అంటే ఆయన అప్పటికన్నా మేలుకొలుపు కలగాలి కదండి. అయ్యా దైవజనుడా, ఎందుకు పుట్టిందో ఈ పాడు బుద్ధి, దరిద్రం, ఇట్లాంటి బుద్ధి పుట్టింది నాకు, నా కోసం ప్రార్థన చేయండి అని పశ్చాత్తాపడి ఉంటే బాగుండే మాట. దాన్ని ఇంకొంచెం దిట్టపరుద్దామని ఆయన అది సత్యం అన్నట్టుగా నిలబడ్డాడు. ఇక అంతే, సత్యం బోర్లబడింది. ఎత్తారు ఇక సమాధి కార్యక్రమానికి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే భార్య వచ్చిందా కూడా ఉంచాలి ఆయన బాడీని. భార్య వచ్చిన తర్వాత కాసేపు చూసుకుని ఏడుచుకోవాలి కదా. ఆ సమయం కూడా ఇవ్వలేదు ఆ దైవజనుడు. సచ్చాడా, ఎత్తండ్రా అన్నాడు. ఇక అంతే. ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టి వస్తున్నారు. అంతలో ఏం వచ్చింది ఏమి తెలియదు అంటారు. సోత్రం 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 గ్లోరీ అంటూ వచ్చింది. అమ్మ గ్లోరీ సంగతి తర్వాత సంగతి కానమ్మా, ఎందుకు చేశారమ్మా అంటే ఆమన్నా, అమ్మ బాబోయ్ ఎందుకు వచ్చిన గొడవ, దైవజనుడితో అబద్ధం చెప్పకూడదు, అది ఎంత శాపం అని ఆలోచించొద్దంటే ఆమెనింది, అబ్బే సత్యానికి ఒత్తులు మింగుతారండి బాబోయ్. దైవజనుడా అబ్బాబాబా షబాబాబాబా అనింది. అమ్మమ్మ షబాబా కాదమ్మా, అమ్మింది ఎందుకు ఎలా అంటే ఆమె అస్సలు కదలలేదండి. ఇంకా అన్నాడు, ఎవరే రండ్రా, ఈయన కూడా ఎత్తండ్రా అన్నాడు. ఒకరోజు 2 బాడీలు. నా ప్రియులారా, ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? సాతాను ప్రేరణకి లోబడబట్టియే కదా, సాతానికి శిరస్సు వంచబట్టియే కదా. దేవుని ప్రేరణ జీవాన్ని ఇస్తుంది, సాతాను ప్రేరణ మరణాన్ని ఇస్తుంది. మరి దేనికి లోబడుతున్నాం ఈ రోజున? దావీదు జీవితంలో అదే జరిగిందండి. ఆ సాతాను యొక్క ప్రేరణకు లోబడ్డాడు. చూడండి ఆ మాటలు, కీర్తనల్లో ఒక చక్కటి మాట 69 అనుకుంటాను. చూడండి ఆ మాటని దావీదు ఒక పాట రాసుకుని పాడతాడు. 65 నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు 69వ కీర్తన 5వ చరణమండి. దేవా, ఏంటి ఆయనకున్న బుద్ధిహీనత? వడ్డీకి ఇచ్చాను, నడ్డెర కొట్టుకున్నానని కాదు. ఏంటి ఆయన బుద్ధిహీనత ఏంటి? ఇల్లు కట్టాను, మిద్ది కట్టాను, అద్దెకిచ్చాను, అద్దెలో డబ్బులు ఇవ్వట్లేదు, అది కాదు. ఆయన బుద్ధిహీనత ఏంటంటే తన శక్తి మీద తాను ఆధారపడి ఇశ్రాయేలీయులను లెక్కించడానికి ఆయన అంగీకరించాడు సాతాను ప్రేరణకు లోబడి. ఇప్పుడు ఏమైందంటే రావాల్సిన దగ్గర నుంచి వచ్చే సహాయం ఆగిపోయింది. దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆ సహాయం ఆగిపోయింది. ఎందుకంటే ఈయన శక్తి మీద ఆధారపడ్డాడు కదా. ఇంకా దేవుడు సహాయం ఎందుకు చేస్తాడండి? ఇప్పుడు పశ్చాత్తాపడి ఒక పాట రాసుకుంటున్నాడు. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే పాపం ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినా ఒక పాట రాసుకుంటాడు. రాసుకొని పశ్చాత్తాపంతో అందరి దగ్గర పాటిస్తారు. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు కూడా చేయబాకండి రా బాబు అని. నువ్వు చేసావే, మేము కూడా చేసిన తర్వాత రాసుకుంటాం పాట అంటే ఆ పాటకు తాళం మేళం ఉండదు. ఇక ఆయన చేశాడు కనుక మీరు చేయద్దురా బాబు అని చెప్పాడు. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ రోజున ఎవరి ప్రేరణకు లోబడుతున్నాం? దేవుని ప్రేరణకు లోబడుతున్నామా, లేక సాతాను ప్రేరణకు లోబడుతున్నామా? అర్థమవుతుందండి. మరొక మాట కూడా నేను చెప్తాను. అదేంటంటే ఒక రోజున ఒక ఇంట్లో ఒక యవనస్తురాలకి పుట్టినరోజు వచ్చింది.
పుట్టినరోజు వస్తాయి. పుట్టినరోజులు ఎందుకు రావు? మనం వద్దనుకున్న వచ్చాయి, మన ముందు నిలబడతాయి. నాకు ఒక కేక్ కొని పెట్టవా అని అడుగుతాయి. ఆ కేక్ కొని పెడితే పాపం వెళ్ళిపోతాయి. ఇక ఆమెకు కూడా ఒక పుట్టినరోజు వచ్చింది. వస్తే ఏం చేసింది? ఇక ఆ రోజు ఏం జరిగింది? తండ్రి దగ్గరికి వెళ్ళి, అమ్మో ఏమి నాట్యం ఆడిందో, ఏమి నాట్యం ఆడిందో. ఈ నాట్యాల్లో చాలా రకాలు ఉన్నాయిలేండి, చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇక ఆ నాట్యానికి మురిసిపోయాడు ఆయన. అర్థమవుతుంది? దైవజన్ లేసన్న గారు చెప్తుంటే విన్నానండి, నాకేం తెలుసండి. లేకపోతే ఎవరో ఒక అమ్మాయిని, కూతుర్ని తండ్రి తీసుకుని వచ్చాడట యేసన్న గారి దగ్గరికి ప్రార్థన చేయించడానికి. ఎందుకండి ప్రార్థన, ఏమైంది అంటే ఆయన చెప్తున్నాడట, అమ్మాయిని కూచిపూడి నాట్యంలో చేర్పించడానికి తీసుకెళ్తున్నాను, ప్రార్థన చేయండి యేసన్న గారు అని వచ్చాడంట. ఆ పిల్లకి ఇప్పుడు అంత అవసరం అండి? మొదలే ఆ పిల్లకి ఈ కాలు బోధకాలు, ఇంతలావు కాలు అంట. బోధకాలు తెలుసు కదా, ఇంతలావు కాలు, తాటి చెట్టులాగా ఉంటుంది. ఇప్పుడు ఆ బోధకాలతో ఆమె కూచిపూడి డ్యాన్స్ వేయాలా? పిల్లలకి ఏమి నేర్పించాలి? ప్రార్థన, భక్తి, విశ్వాసము, దేవుని మీద నమ్మకము, దేవుని వాక్యము, ఇవి కదండి. స్తుతి, ఆరాధన, ఇవి కదా నేర్పించాలి. ఆయనకి ఆటి మీద ఆసక్తి లేదు, కూచిపూడి నాట్యం మీద ఆశ. యేసన్న గారు అన్నాడట, నువ్వు తండ్రివా లేకపోతే కసాయుడువా? యవనస్తురాలైన బిడ్డకి నువ్వు నేర్పించాల్సిన పద్ధతులేంటి? క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగిన నీవు నేర్పించవలసిన అనుభవాలు నీవే. నిజమే. ఆ రోజున ఆ అమ్మాయి, ఆ యవనస్తురాలు కూడా ఏం చేసింది? అబ్బో ఏం నాట్యం ఆడిందో. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ రాజు అట్లా అంటాడంటే అంత పాడుబుద్ధోడండి. ఎందుకు నేను పాడుబుద్ధి అంటున్నానంటే, నాట్యానికి మురిసిపోయి రాజ్యంలో సగభాగం ఇచ్చేయమంటావా అంటున్నాడండి. నాట్యం ఎంత, దాని బతుకెంత? నాకు తెలియక అడుగుతున్నానులేండి. కాసేపు నరాలు చచ్చుపడ్డవాళ్ళలాగా కాలు చెయ్యి కాలు చేత్తో అట్ట గుంజుకుంటే అది ఒక డ్యాన్స్ అయిపోయా. దానికి రాజ్యంలో సగభాగం ఇచ్చేయమంటావా అంటాడు. అంటే ఎంత అల్పమైన దాని కొరకైనా శ్రేష్టమైన దాన్ని ఇచ్చేస్తాడు ఆయన. అరే ఇంత అల్పమైనదే, అది ఇంత శ్రేష్టమైనదే అనే వివేచన ఉండదండి. ఈ అల్పమైన దాని కొరకు ఆ శ్రేష్టమైన దాన్ని ఖర్చు పెట్టాలనా అనే ఆలోచన ఉండదండి. కావాలంటే కొంతమంది చూడండి ఇళ్లలో, నేను అనకూడదండి, ఇళ్లలో ఉన్న విలువైన వాటిని తీసుకెళ్ళి ఆ పూట తాగడానికి తాకట్టు పెట్టేసి వస్తాడండి. ఇంట్లో విలువైన వాటిని తీసుకెళ్ళి క్షణికమైన సుఖం కొరకు, క్షణికమైన ఆనందం కొరకు ఆ పూట తాగి కాలవల దగ్గర పడి కక్కుకోవడానికి ఇంట్లో ఉన్న విలువైన వాటిని తీసుకెళ్ళి అక్కడ అమ్ముడుగా పెట్టేసి వస్తాడండి, తాకట్టు పెట్టేసి వస్తాడండి. ఇతనికి విలువైనదేంటి, విలువ లేనిదేంటి, ఘనమైనదేంటి, ఘనహీనమైనదేంటి తెలియదండి. ఈ రాజు ఎంత అల్పమైన వాడు చూడండి. డాన్సు, నాట్యానికి మురిసిపోయి రాజ్యంలో సగభాగం ఇచ్చేయమంటావా అంటాడు. ఎంత జ్ఞానం లేని అవివేకియో చూడండి. నేను ఏదో కొంతమంది చెప్తుంటే తిన్నానులేండి, ఏదో దాయాలాట ఏదో ఉంటుందంట కదండి, ఆట కొరకు కొంతమంది వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టారంట. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మహానుభావులు, వివేకం బుర్రలేనుళ్ళు, వివేకం లేదు. ఆట కదండి, ఆటకి ఆస్తిపాస్తుల్లో అడ్డం పెడతారా? బెట్టింగ్లు పెడతారా? వాళ్ళు ఆడితే ఆడే పాపం, లేకపోతే నీరసంగా ఉంటే ఆడలేకపోయా ఆ రోజు. దానికి ఇల్లు వాకిలు తాకట్టు పెడతారండి ఎవరన్నా? అడిగి ఆరోగ్యంగా ఉండి, క్షేమంగా ఉండి, బలంగా ఉంటే ఆడుతాడు.
లేదు కాలుకి లేదన్నా కుంటుపడింది, పాపం నీరసం ఉన్నిందనుకో ఆ రోజున ఏం ఆడతాడు, పాపం ఆడలేడు. వాడి మీద ఆధారపడి ఇల్లు వాకిళ్ళు అడ్డం పెట్టి ఇల్లు వాకిళ్ళు అమ్మి బజార్ పాలు పిల్లల్ని బజార్ పాలు చేసి ఇల్లు ముళ్ళుగా చేసుకొని ఈ రోజున నరకాన్ని శాపాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారండి, వివేకం లేక. మీకు ఒక మాట చెప్తాను క్లుప్తంగాను. ఏం కావాలో కోరుకోమన్నాడు ఆయన. ఆ అమ్మాయి వెళ్ళి తల్లి దగ్గర అడిగింది, అమ్మా రాజుగారు నన్ను ఏం కావాలో కోరుకోమన్నాడు, ఏం కోరుకోమంటావు అట్లాని. పిల్లల బాధాకరమైన విషయం ఏంటంటే ఆ తల్లి ఆ బిడ్డను ప్రేరేపించిందంట. ఏమని ప్రేరేపించిందో తెలుసా? దైవజనుడైన యోహాను తలను. చూడండి ఆ మాటని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసం ఇచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగించుమని అడిగిందంటండి. అమ్మో! అప్పుడు ఆమె తన తల్లి చేత, వింటున్నారండి, పాప మా అమ్మాయికి రాలా ఆ ఆలోచన, ఆ అమ్మాయికి రాలేదండి ఆ ఆలోచన. ఆ తల్లి ప్రేరేపించింది. తెక్కలదానా, పిచ్చిదానా, కొంచెం సోగు చేసుకుని అట్లా ఊరెమ్మడి తిరిగేసి రాపో. ఎందుకు కొత్త బట్టలు వేసింది నీకో? ఇంట్లో కూర్చొని జొల్లు కలుచుకుంటూ ఉండమనా? లే అట్లా పోయిరాపో. నిజమండి. మీరేమనుకోకండి, నేను కొంచెం ఫ్రీగా మాట్లాడతాను, మీరంతా అపార్థం చేసుకోరని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లాడిని చంకనెత్తుకొని తల్లి ఆడిస్తుందంట. చిన్నపిల్లాడు అంటే మాట్లాడగలిగిన వాడేలేండి. అంతలో వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఏది ఆమె తమ్ముడు. ఇక అంటదంట వాడితో, ఆ చిన్నపిల్లాడితో, అరే మీ మామయ్య వచ్చాడు కానీ పిల్లని అడుగు. చూసారండి? వాడికి ఏం తెలుసా పిల్లాడు, మామ పిల్లని ఎత్తావా అట్లాంటి మళ్ళీ అంటాడు. రే ఒకదాన్ని కాదురా, మీ మామకి ఇద్దరిని అడుగు. ఏం చేసుకుంటాడు వాడు? అది వాడు సొక్కా వేసుకోవడానికి. ఆ పసికందు మనసులో ఈ రోజున అలాంటి విషపు బీజాలు విత్తితే, అలాంటి ప్రేరణ కలుగు చేస్తే ఆడు చేతికి వస్తాడండి. నేను ఒక సేవకుని గనుక, ఒక తండ్రి స్థానంలో నిలిచి ఉన్నాను గనుక నేను మీతో విశదీకరంగా మాట్లాడుతున్నానండి. మీరు మరోలా భావించకండి. ఈ రోజున తల్లిదండ్రులారా, మీరు ఏమని ప్రేరేపిస్తున్నారు మీ పిల్లల్ని? బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడమ్మా, బాయ్ ఫ్రెండ్ ఇదిగో ఫోన్లో మాట్లాడు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందయ్యా, కాల్ అంటే చేయి, ఫోన్ అంటే చేయి, లైన్లో ఉందంట. ఆమె లైన్లోనే ఉంటుంది, మనోడు లైన్లో లేడు. ఏమని ప్రేరేపిస్తున్నారండి? ఎలాంటి ప్రేరణ ఈ రోజున మీ బిడ్డలకి మీరు ఇస్తున్నారు? ఎలా వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుందా, లేక శపింపబడినదై కుక్క చింపిన ఇస్త్రవలే మార్చబడుతుందా? మీరు వివేచించండి. ఆ అమ్మాయికి పాపం తెలీదు, ఆ తల్లి ప్రేరేపించింది. దైవజనుడైన యోహాను తలను తగనరికి పల్లెంలో పెట్టి నాకు అప్పగించు. దైవజనుడు తల ఈ అమ్మాయి ఏం చేసుకుంటుంది? ఏమైనా పులుసు పెట్టుకుంటుందా? తలకాయ పులుసు, దరిద్రం కాకపోతే. నా ప్రియులరా, భయంకరమైన శపింపబడిన అనుభవం అది. నేను మొదట చెప్పాను, సాతాను ప్రేరణ. మీరు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కటి మాట మీరు చూస్తారండి. 1వ అధ్యాయం 10వ వాక్యంలో సామెతల గ్రంథం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకురా నాయనా. నిన్ను ప్రేరేపిస్తారు ఎవరు? మనుషులు. సాతానుగాడు సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు రెండవ బ్యాచ్ ఎవరంటే మనాళ్ళు ప్రేరేపిస్తారు నిన్ను. అది కోరుకో, ఇది కోరుకో, నక్లీస్ గోరు, డక్లీస్ గోరు కొనుక్కో. నక్లీసులు, ఒక్లీసులు, డొక్లీసులు ప్రేరేపిస్తారు వాళ్ళు.
ఇంక దానికి గనక మనం లోబడ్డామంటే, శిరస్సు వంచామంటే, ఆ ప్రేరణకు లోబడ్డామంటే ఇక అయిపోయింది, స్తోత్రం శూన్యమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుమారుడా, వాళ్ళ అభిలాషలు తీర్చుకోవడానికి, వాళ్ళ ఆశలు తీర్చుకోవడానికి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు నాయన. వాళ్ళు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు నీవు ఒప్పుకోవద్దు. రే, ఒక పూటకు తాగరా, తాగు, దాన్ని ఏమంటారు, కలిసి తాగమని దానికి ఏమంటారా? కంపెనీ. బాగా తెలిసినట్టుందా నీకు? ఆ కంపెనీ ఇవ్వరా అంటారు. జాగ్రత్తగా ఉన్నారు ఈ కంపెనీలతో. నేను చర్చికి వెళ్తానండి, నేను వెళ్ళనండి, నేను తాగను. అరే పిచ్చోడు, మీ పాస్ గారు చూస్తున్నాడు ఏంటిరా? ఆదివారం వెళ్ళి సూత్రం అట్లా కాసేపు ఎక్కర్రా, అయిపోద్ది. ఇప్పుడు కంపెనీ ఇయ్యి. మేమంతా క్రిస్టియన్స్ కాదా, మేమంతా చర్చికి వెళ్ళట్లా, అట్లా ప్రేరేపిస్తారు. వాళ్ళు ప్రేరేపించినప్పుడు ఒప్పుకున్నావో అయిపోయింది. ఇక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, ఇశ్రాయేలు రాజు, యూదా రాజులు ఇద్దరు ఉన్నారు, మనకు తెలుసు కదండి. ఈ యూదా రాజు ఒక రోజున ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆహాబు దగ్గరికి. అసలు యూదా రాజుకి ఇశ్రాయేలు రాజుకి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమని మండే అంత వైరమండి. అసలు కుదరదు. ఇశ్రాయేలు రాజు విగ్రహారాధనను ఇశ్రాయేలులలో పురుకొల్పిన విరోధి, ఇశ్రాయేలీలు ద్రోహులగుటకు కారకుడు ఇశ్రాయేలు రాజు. యూదా రాజు భక్తి కలిగిన వాడు, అతని ధోరణి వేరండి. నేనంటాను, ఈ యూదా రాజు ఇశ్రాయేలు రాజుతో ఏం పనండి? అరే మనకెందుకు వచ్చిన గొడవ? మన రూటు వేరు, మన పద్ధతి వేరు, మన పరిస్థితులు వేరు, మన ఆశలు వేరు, మన యొక్క తీర్మానాలు వేరు, మన విశ్వాసం వేరు, మన భక్తి వేరు. మనకెందుకు వచ్చిన గొడవ? మన భక్తి మనం కాపాడుకుని బతుకుతారా బాబు అనుకోవద్దు. పరిశుద్ధుని పౌలు కూడా చెప్పాడు, చీకటికి వెలుగుకు సంబంధం లేదు, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు, విగ్రహాలకి వెలియాలకి సంబంధం లేదు, దేవుని మందిరానికి రాతి విగ్రహాలకు సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. ఈ యూదా రాజు ఈ ఇశ్రాయేలు రాజుతో ఏం పనండి? ఈయనకు ఆశ వచ్చింది, మనం ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి తిరగాలి, కలిసిమెలిసి ఉండాలి, కరోనాను ఎదిరించాలి, కలిసిమెలిసి తిరగాలి, కరోనాను ఎదిరించాలి అని ఈయన ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన తక్కువైనడా? ఆయన ప్రతిదానిని ఉపయోగించుకుంటాడు, దేనిని మిస్యూజ్ చేయడు, ఏ అవకాశాన్ని వదులుకోడు, ప్రతి అవకాశాన్ని ఆయన తన వైపు మరలించుకుంటాడు. ఇశ్రాయేలు రాజు తక్కువైనడు కాదు. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. సాతాను గడు ఏం చేస్తాడు? ప్రతిదానిని ఉపయోగించుకుంటాడు. నీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శోధన వచ్చినా, పరిశోధన వచ్చినా ప్రతిదానిని ఉపయోగించుకొని దాన్ని వాడు ప్లస్గా చేసుకొని మనల్ని వేధిస్తాడు. అది మనం గుర్తించాలి. యూదారాజు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్తే ఈ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు అన్నాడు, నీవు నేను ఇద్దరం కలిసి రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్దామా అన్నాడు. అప్పుడు యూదారాజు ఏమనాలి? అయ్యా, నేను ఏదో సుట్టం సూపుకి వచ్చాను, ఊరికే పలకరించిపోదామని వచ్చాను, ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, మాస్క్ కట్టుకోండి, హెల్మెట్ వేసుకోండి, అంతే కదా, గాలి గట్టిగా పీల్చుకోండి, కొంచెం కొంచెం పీల్చుకోండి అని ఏదో సలహాలు చెప్పి వెళ్ళిపోవాలి. నేను వచ్చాను బాబు, నాకెందుకు వచ్చిన గొడవ, నీతో నేను గలవడబెట్టి, నాతో నువ్వు గలవడబెట్టి, మన ఇద్దరం పోయి ఆ రామోద్గిలాది మీద, సిరియా మీద యుద్ధం నాకెందుకు వచ్చిన గొడవ బాబు, నా పద్ధతి అనాలా లేదండి అనలా. ఈ ఇశ్రాయేలు రాజు యూదా రాజుని ప్రేరేపిస్తే మనుషుల ప్రేరణ చూడండి, ఆ ప్రేరణకు లోబడిపోయాడు. రామోద్గిలాది మీదకి వెళ్ళి యుద్ధం చేసి మన ఇద్దరం షేర్ చేసుకుందాం సగం సగం అట్లా అంటే, మీకు ఇంకా ఓ మాట చెప్తాను,
సరే ఇద్దరు ఒప్పందం అన్నప్పుడు ఈ యోధరాజు అన్నాడు, హై నువ్వు అట్లా మాట్లాడడం ఏంటి, నేను నీ వాడనే, నా సైన్యం నీ సైన్యం కాదా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి. అందుకు యోధారాజు, అబ్బా నేను నీ వాడను, నా జనులు నీ జనులు. చూశారండి, తప్పు కదండి, తప్పు కదండి. వాళ్ళు ఏదో ప్రేరేపించారనుకో, బాబు నేను చేయకూడదు, అలాగా నేను చేయకూడదు, మేము చేయకూడదు దాన్ని మమ్మల్ని చేయమంటాం ఏంటి? అర్థమవుతుందా? గుమ్మడికాయలు మేము కొట్టకూడదు, గుమ్మడికాయలు మేము కట్టకూడదు, కట్టమంటావేంటి? అర్థమవుతుందండి. దీపాల దగ్గరికి వెళ్ళి, లైట్ దగ్గరికి వెళ్ళి దాన్ని అట్లా అట్లా అనుకొని ముద్దు పెట్టుకొని అబ్బా అట్లా చుట్టుకుంటుంటారు వాళ్ళు. మేము అట్లా చేయకూడదండి, ఆ ఆచారం మాకు లేదండి. పెళ్లి కార్డుకి 4 వైపుల పసుపు రాసి తీసుకొచ్చారు పాపం ఒక కుటుంబీకులు. పసుపు రాసి ఎంత మేలుకు, దాని మీద కారం కూడా చల్లమని చెప్పా. దరిద్రం మనకు లేవవి. అవి చేసేవాళ్ళు చేస్తున్నారంటే అవి వాళ్ళకి అవసరం, మనకు అవసరం లేదు కదా. నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు, ఎవరిని నేను దూషించి మాట్లాడట్లేదు, విమర్శించట్లేదు. మనకు లేవవి, మన పద్ధతులు కావవి. ఒకవేళ లోకంలో కొందరికి ఉండొచ్చు, వాళ్ళకి ఆశీర్వాదమేమో, మనకు ఆశీర్వాదం కావవి. మనకు ఆశీర్వాదం కానీ వాటిని మనం ఎందుకు చేయాలి? కషాయవాడి చేతిలో కత్తి ఉంటుంది, కషాయవాడి చేతిలో కత్తి ఉంటుంది. అదెందుకు? వాటిని నరకడానికి. మన ఇంట్లో కత్తి ఉంది, అదెందుకు? కాయగూరలు కోసుకోవడానికి. ఆడు దాన్ని గొంతు కోస్తున్నాడు, గొర్రె మేక గొంతు కోస్తున్నాడు ఆ కత్తితో అని మనం గొంతు కోసుకుంటామేంటి? అతని చేతిలో ఉన్న కత్తి దానికి, మన చేతిలో ఉన్న కత్తి దీనికి. వాళ్ళ పద్ధతులు వాళ్ళవి, మన పద్ధతులు మనవి. మనకు ఆశీర్వాదకరమైన వాటిని వివేచించి యోచించి ఆ దిశగా నడవవలసిన బాధ్యత, గురుతర బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. మనుషుల ప్రేరణలు ఉంటాయి, జాగ్రత్త. యూదారాజు ఇశ్రాయేలు రాజుతో అంటాడు, నేను నీ వాడనే. ఏం బంధము, ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది ఇప్పుడు వీళ్ళకి. ఒక మాట చెప్తాను, ఇశ్రాయేలు రాజు తక్కువైనడా? నేను మారు వేషంలో వస్తాను, నీవు రాజు వస్త్రాలతో యుద్ధం చేయి అన్నాడు. అప్పటికన్నా బొలి వెలగొద్దు ఈ యోధరాజుకి. ఇతను మారు వేషంలో రావడం ఏంటి, నేను రాజు వేషంలో చేయడం ఏంటి, ఇది ఎక్కడో మతలాపు ఉన్నట్టుందని ఎడంకన్నా అదరద్దు, అదరలా. ఆ కిక్ అట్లా ఉంది, కానీ పర్లేదు, కానీ వెళదాం కానీ అట్లా అన్నారు. అక్కడికి వెళ్ళారు, యుద్ధంలోకి వెళ్ళారు. ఆడివుడు ఒకడు ఆ సైన్యంలో, సిరియా సైన్యంలో ఒకడున్నాడు. వాడు బక్కోడు, వాడు ఏ పని చేయడు. తినడానికి మాత్రం 4 పల్లెలు నా గాదం లేపుతాడు. మళ్ళీ పెరుగు లాస్ట్లో ఎంత ఏమంటాడు. ఎంత విచిత్రమైన సంగతి ఏంటంటే, ఫుల్గా తిరిగిన తర్వాత నీరసంగా ఉందబ్బా అంటాడు. ఆ నీరసం ఎట్ట వస్తుంది మనకు అర్థమే సాగుతుంది. అంత తిన్నవాడికి నీరసం ఎట్ట వస్తుంది? వాడు పిలుపు అలాంటిది, వాడు దర్శనం అలాంటిది. ఏం చేస్తాం, తప్పదు. విచిత్రమైన సంగతి ఏంటంటే, వాడు యుద్ధం కూడా చేయడండి, చేసేవాళ్ళని చూస్తుంటాడు, సలహాలు ఇస్తుంటాడు. ఇటు చేయరా, అటేయ్, ఇటు కొట్టు, నువ్వు కొట్టకూడదు, కొట్టలేడు. ఎందుకంటే నడినెత్తి మొదలుకొని అరికల వరకు నీరసం. ఏం చేశాడు వాడు? సైన్యాధిపతి చూస్తుండేసరికి, ఏది ఆ సైన్యంలో, సిరియా సైన్యంలో సైన్యాధిపతి చూస్తుండేసరికి, అమ్మో సైన్యాధిపతి చూస్తున్నాడు, మేస్త్రి గారు సైన్యాధిపతి చూసేటప్పుడు మనం ఊరకుంటే ఎట్లా అని వాడే ఊరకనే, ఏది సైన్యాధిపతి చూస్తున్నాడని ఏదో ఒక బాణం వేయాలి కదా అని గురి చూడకుండానే ఆడు విల్లులో బాణం పెట్టి ఒక బాణం వదిలాడు. ఎందుకు వదిలాడు? గురి చూసి ఈయన చంపాలి, ఆడిని చంపాలి. ఆడికి అంత పాపం, అంత స్ట్రెంత్ కూడా లేదు, వాడికి అంత కంటి చూపు కూడా లేదు, ఆడికి మందం. వాడు గురి కూడా చూడలేదట. వాడు ఊరకనే సులువుగా ఒక బాణం విడిచిపెడితే అదొచ్చి తగిలింది.
ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే బహుభయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర మనం చదువుతున్నప్పుడు భయం కలుగుతుంది. మనుషుల ప్రేరణ ఎంతవరకు తీసుకుని వెళుతుందో అని. సులువుగా ఉండొచ్చు మాటలు, నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి, నువ్వు ధనవంతుడు అయిపోతావు, భాగ్యవంతుడు అయిపోతావు, కారు కొనేస్తావు, మిద్ది కొనేస్తావు, ఎయిర్ప్లేన్లో తిరుగుతావు అని ప్రేరేపిస్తారు. ఆ మనుషుల ప్రేరణకు లోబడ్డమో అయిపోయింది. అయిపోయింది. నా చిన్న సేవానుభవంలో ఈ విషయంలో నేను చాలా విషయాలు చెప్పగలనండి. నా చిన్న సేవానుభవంలో ఇలాంటి అనుభవాలు దాటుకొచ్చినవి ఎన్నో ఉన్నాయండి. ప్రేరేపిస్తారు. అసలు మనమేంటి, అదేంటి, ఇదేంటి, అట్లా నా కలనైనా అనుకోలే నాకింత భాగ్యమని, శ్రీమంతుడైన యేసయ్య నన్నింత ప్రేమిస్తాడని కలనైనా అనుకోలే. అసలు మనకంత ఉందని మనకు తెలిస్తే కదండి. అసలు ఆయన ప్రేమించడమే గొప్ప భాగ్యం, ఆయన సన్నిధిలో నిలబెట్టడమే గొప్ప భాగ్యం, ఆయన దర్శనం చేత తృప్తిపరచడమే గొప్ప భాగ్యం అన్నప్పుడు ఇంకా వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ సందేశాలు, వాళ్ళ సందేశాలు, వీళ్ళ యొక్క ప్రేరణలు మనకెందుకండి? ఒకటే తెలుసు, అదేంటంటే నా ముందు ఆయన ఉన్నాడు, మన ముందు ఆయన ఉన్నాడు, ఆయన వెనుక నేను ఉన్నాను. దట్స్ ఆల్. అయిపోయింది. నా ముందు ఎవరో నా అయిపోయిన వాళ్ళు, నా రక్త సంబంధికులు, నా బంధుమిత్రాదులు, నన్ను ప్రేమించేవాళ్ళు, స్నేహితులు, మిత్రులు వాళ్ళుంటే వాళ్ళ ప్రేరేపణకు నేను లోబడచ్చు. నా ముందు నన్ను పిలిచిన వాడున్నాడు, ఆయన వెనుక నేనున్నాను. ఆయన వెళ్ళిన మార్గం నాకు కనిపిస్తుంది, ఆయన అడుగు జాడలు నాకు కనిపిస్తున్నాయి. అంతే. నా ప్రియమైన సహోదరులారా, తరిమేరు యోధారాజుని. తరిమితే అప్పుడు అర్థమైంది యోధారాజుకి, నేను చేసింది రాంగ్, తప్పు. తరమబడుతున్నప్పుడు తెలిసింది. అప్పుడు కేకలు వేశాడట యోధారాజు. ఒరే బాబోయ్, నేను ఇశ్రాయేల్ రాజును కాదురా, అహంను కాదురా నేను, ఒరే బాబోయ్ అని కేకలేశాడు. కనుక నా ప్రియులారా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకు నాయనా, ఒప్పుకు. దైవజనుడైన యోహాను తలను తెగ నరికేశారండి. దానివల్ల ప్రయోజనం ఏంటి? రేపటి రోజు న్యాయ తీర్పులో నిలబడాలి కదా. ఎవడు తప్పించుకునేది ఏమీ లేదు, ఎవరి లెక్క మాసిపోయేదేమీ లేదు. రేపటి రోజున న్యాయ తీర్పులో నిలబడాలి, దానికి సమాధానం చెప్పాలి. 2 విషయాలు చెప్పాను. 1 సాతాను ప్రేరణ, 2 మనుషుల ప్రేరణ. ఇంకొక మాట కూడా చెప్తానండి, ముగిస్తాను. ఈరోజు ఆరాధన కదా, అంచేత కొంచెం సమయాన్ని తీసుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే దేవుని ప్రేరణ. నేను మొదటే చెప్పాను, మూలవాక్యంలో కూడా అదే చదివాను. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని. ఆఖరిగా ఆ దేవుని ప్రేరణ ఎంత ఆశీర్వాదం, ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒకసారి అబ్రహాం పనివారికి, లోతు పనివారికి ఒక చిన్న గొడవ వచ్చింది. మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాము. ఈ అబ్రహాము పనివారికి, లోతు పనివారికి గొడవ వచ్చినప్పుడు లోతు ఏం పట్టించుకోలేదండి. అప్పుడు అబ్రహాం లోతుని పిలిచి ఒక చక్కటి మాట చెప్పాడు. మనము
బంధువులము గనుక ఉమ్, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును. చూసారండి, మనకు కలహాలు ఉండకూడదు నాయనా. నువ్వు ఒక మాట అనడం, నేను ఒక మాట అనడం, నీకు నేను సమాధానం చెప్పడం, నువ్వు నాకు ఇవన్నీ వద్దు. అసలు ఆ మనసే మనకొద్దు. మనం ఎవరమే? బంధువులం. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వాక్యం అండి. మనం బంధువులము, మనకొద్దు కలహాలు. సరే ఏంటి ఇప్పుడేంటి దానికి పరిష్కారం ఏంటి? అబ్రాహాం చెప్పాడు, మనం ఇట్లా మనసులో మనస్పర్ధలు పెట్టుకొని ఏం తెలియని వాళ్ళలాగా మళ్ళీ ఉదయాన్నే ఒకరు వద్దు. మనం యథార్థంగా ఉండాలి. ఓ పని చెయ్యి, నువ్వు తూర్పుకి వెళితే నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా. సమాధానాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళతాను, కానీ కలహం మాత్రం మనకు ఉండకూడదు. సమాధానం కొరకు దేనినైనా విడిచిపెడతాను అన్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే, వెంటనే లోతు పర్వతం ఎక్కి గుట్ట ఎక్కి చూశాడంట. తన కనులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం కనబడింది లోతుకి. అది ఏంటి? ఏదేను తోటవలెను, యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను, సమృద్ధి అయిన నీళ్లు, సంవత్సరానికి 3 పంటలు. ఆ 3 పంటలు కాకుండా మధ్యలో పెసరా కేసరా మొత్తం వేస్తాడు. సంపాదించుకోవచ్చు, కొట్లలో నింపుకోవచ్చు. బిడ్డ బీరకాయ గొడ్డు గోదా ఇల్లు వాకిలి మూట ముళ్ళు, అబ్బో పెక్కు పెరిగిపోద్ది. ఇక ఐగుప్తు సొదొమ గొమొర్రా పట్టణంలో మనమే ఐశ్వర్యవంతులు అయిపోవచ్చు ఇక అంతే అనుకొని తన కన్నులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం కనబడింది. ఆడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దిగి వచ్చాడండి. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దిగి వచ్చి ఇప్పుడు అబ్రహామును అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నీ కనులెత్తి చూడు. ఈ రెండింటిని మీరు టాలీ చేసి చూడండి. అబ్రహాముతో దేవుడు అంటాడు, నీవు కనులెత్తి చూడు. చూసానయ్యా. ఏం కనబడుతున్నాయి? ఈ చిత్రంగా నక్షత్రాలు కనబడుతున్నాయి అయ్యా. మరి లెక్క పెట్టు. అంత టాలెంట్ నాకు లేదయ్యా. ఆ లెక్క పెట్టు. ఆ లెక్క పెట్టలేరు బాబు. అవి నా లెక్కకు మించినవయ్యా. అదిగో ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, అబ్రహాముని దేవుడు కనులెత్తి చూడమంటే చూశాడు. అప్పుడు లెక్కకు మించిన విస్తారమైన దీవెనలు కనిపించాయి. దేవుడు ప్రేరేపిస్తే, ఆ ప్రేరణకు లోబడితే లెక్కకు మించిన విస్తారమైన దీవెనలు కనిపిస్తాయి. మీకు ఒక మాట చెప్పనా? మరి అబ్రహాముని దేవుడు కనులెత్తి చూడమంటే చూశాడు. లోతుని ఎవరు కనులెత్తి చూడమన్నారు? తనంతట తానే కనులెత్తి చూసి నిర్ణయం తీసుకున్నాడు. ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది. ఎంటెక్ చేసి ఆ తర్వాత బీటెక్ వచ్చి ఆ తర్వాత టైటెక్లు ఆడితే బాగుంటుందంట. ఇంకా ఎంటెక్ బీటెక్ టైటెక్ మొత్తం పోయినాయి. ఎందుకు పోయినాయి అంటున్నానంటే, సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వెళ్ళినప్పుడు లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొని రావాలని, లోతు పిల్లలు భార్య కనిపిస్తారు, కానీ ఏ మందని ఆధారం చేసుకొని, ఏ ఆస్తిని ఆధారం చేసుకొని విడిపోయాడో ఆ మంద లేదు ఇప్పుడు లోతు దగ్గర. రిపీట్ చేస్తున్నాను, మరలా చెప్తున్నాను, వినండి. అబ్రహాముకి లోతుకి ఎడబాటు ఎక్కడ కలిగింది? మందల విషయంలో. మీకు ఇంకా క్లారిటీ, ఇంకొక మాట చెప్తాను. అబ్రహాం దగ్గరకు వచ్చినారు దేవదత్తులు. వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యా నా ఇంటి దాకా వచ్చి కొంచెం సేద తీర్చుకోండి, కొంచెం ఆహారం పుచ్చుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళాడు?
తన మందలోకి వెళ్ళాడు. అంటే అబ్రహాం దగ్గర మంద ఉంది. సేమ్ ఇదే సబ్జెక్ట్ని కొంచెం ముందుకు వెళితే దేవదూతలు కనబడ్డారు లోతుకి. ఇంటి దాకా రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళారు. మంద ఉందా? లేదు. సరే, లోతు కుటుంబాన్ని గస ఈడ్చుకుని బయటకు వచ్చేటప్పుడు లోతు మందు ఉంది అక్కడ? లేదు. అంటే దేనినైతే ఆధారం చేసుకొని ఇది నాకుంది కదా అనుకున్నాడో సొదొమ గొమొర్రా పట్టణంలో అది కోల్పోయాడు. మన ప్రేరణతో మనం ఏదైనా ఎంపిక చేసుకుంటే అది నిలబడదు. దేవుడు చెప్పాలి, అబ్రామా కనులెత్తి చూడు. అప్పుడు కనులెత్తాడు ఆయన. దేవుని ప్రేరణ అలా ఉంటుందండి. లెక్కకు మించిన, అయ్యా నేను లెక్క పెట్టలేనయ్యా, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి, వాటిని వివరించి చెప్పలేను. ఎలా వివరించి చెప్తాం? మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములైనవని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు, ఆ ప్రేరణకు మనం లోబడినప్పుడు. నిజంగా అబ్రహాము ఎంత ధన్యుడో కదా. ఒంటరిగా వచ్చాడు ఇంట్లో నుంచి. ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. దేవుడే స్నేహం చేశాడండి అబ్రహాంతో. మనుషులు కాదు, దేవుడే స్నేహం చేశాడు. మన హృదయాన్ని ఆనందంతో నింపే మాట. దేవుడు అంటాడు, నేను ఈ సంగతి అబ్రహాముతో చెప్పకుండా దాచెదనా? అంటే దేవుని మనసులో అబ్రహాముకు తెలియకుండా దాచబడినవి ఏవి కూడా లేవండి. దేవుని మనస్సు ఒకసారి ఆలోచించండి. ఆ డైమెన్షన్లోకి రండి మీరు. దేవుని మనస్సు, అబ్రహాముకు తెలియకుండా దేవుని మనసులో ఏం లేవట. అంతగా అబ్రహాము, ఎందుకంటే ఆయన ప్రేరణకు లోబడినవాడు, ఆయన చిత్తానికి లోబడినవాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 1, సాతాను ప్రేరణ. 2, మనుషుల ప్రేరణ. 3, దేవుని ప్రేరణ. మరి ఇర్మియా చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని. మరి ఈరోజున ఏ ప్రేరణకు మీరు లోబడుతున్నారు? అందరూ మోకరించి ఒక 2-3 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోండి. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ వచ్చాడు. మరి నీ స్పందన ఏంటి? నీవేమని చెప్తావు ప్రభుతో? మాట్లాడండి ప్రభుతో. మీరు, మనం ఎవరికో సమాధానం చెప్పాలి కాదు, ప్రభుతో సమాధానం, ప్రభుకు సమాధానం చెప్పాలి. నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావా? దావీదు తన శక్తి మీద ఆధారపడ్డాడు. తన శక్తి ఎంతో ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. దానివల్ల ఏమైంది? ఏం సాధించగలిగాడు? అతనికి దానివల్ల వచ్చిన లాభం ఏంటి? గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఎంత సైన్యంతో వెళ్ళాడు? సింహాన్ని చీల్చేటప్పుడు ఎంత సైన్యం ఉంది? ఎలుగుబంటిని చీల్చినప్పుడు ఎంతమంది సైన్యం, రథాలు, రౌతులు, గుర్రాలు ఉన్నాయి? ఏమి లేక ఏ జయాన్ని చూడలేదా? మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఏ ఉద్యోగం సద్యోగం లేనప్పుడు, చేతిలో చిల్లిగా లేనప్పుడు, బ్రతుకు చిందరవందరగా ఉన్నప్పుడు మన ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని పోషించిన విధానం చూడండి. మరి ఈ రోజున కాస్త చేతికి డబ్బు వచ్చింది, వంటికి ఆరోగ్యం వచ్చింది, ఇంట్లోకి జనం వచ్చారు, ఇప్పుడు మనం మర్చిపోతే ఎలా?
ప్రార్థన చేసుకోండి. నా శక్తి, నా సామర్థ్యత కాదు నాయనా, నా టాలెంట్ కాదయా, సచ్చిన వాడిలాగా నీ పాదాల దగ్గర పడిపోతున్నాను. నీవు నన్ను లేవనెత్తాలి, నీవు నన్ను నడిపించాలి. మనుషులు ప్రేరేపిస్తారు సుమా. తల్లి ఆ బిడ్డని ప్రేరేపించింది, ఆ బిడ్డ శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంది. ఇశ్రాయేలు రాజు యూదారాజును ప్రేరేపించినప్పుడు గుర్తించలేకపోయాడు. ఇశ్రాయేలు రాజు చెప్పే మాటలు గ్రహించలేకపోయాడు. ఎన్నో పర్యాయాలలో పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు, మనుషులు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు మనం లోబడి కదా ఈరోజు దేవుని ఎదుట మనం తలెత్తలేకపోతున్నాం. నా ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసుకోండి. అబ్రహామును దేవుడు ప్రేరేపించాడు, అందుకే గొప్ప దీవెన పొందుకోగలిగాడు. లోతు దేవుని ప్రేరణకు లోబడిన వాడు కాదు. తనకై తానే నిర్ణయం తీసేసుకున్నాడు, తనకై తానే నిర్ణయాలు తీసేసుకుంటాడు. దానివలన ఏది నిలబెట్టుకోలేకపోయాడు. మంద పోయింది, భార్య పోయింది, పిల్లలు పాడైపోయారు, తుదకు తనకు తాను కూడా పోయాడు. లోతు గోతులో పడిపోయాడు. అయ్యో నా ప్రియ సహోదరులరా, మీరు ఎవరి ప్రేరణకు లోబడుతున్నారండి? అబ్రహాము దేవుని ప్రేరణకు లోబడ్డాడు. లెక్కించలేనన్ని దీవెనలకు పాత్రుడయ్యాడు. నేను లెక్కించలేనయ్యా కాదా అబ్రహాం, లెక్కబెట్టు, నేను లెక్కించలేనయ్యా. ప్రభు అన్నాడు, అదే నీ దీవెన, అదే నీ దీవెన. థ్యాంక్ యూ గాడ్. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారములై ఉన్నవి, వాటిని వివరించి చెప్పలేను, వాటిని వివరించి చెప్పలేను. అవి అన్నీయును లెక్కకు మించినవై ఉన్నవి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తలంపులు
బహు విస్తారము లై ఉన్నవి. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లై ఉన్నవి. వాటిని వివరించి చెప్పాలేను, వాటిని వివరించి చెప్పాలేను. అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి. నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే. నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే. నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో. దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతం నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే. నా జీవితం అంకితం. అందరూ కలిసి పాడదాం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే. నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లై ఉన్నవి. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లై ఉన్నవి. వాటిని వివరించి చెప్పాలేను, వాటిని Yes, Lord. వివరించి చెప్పాలేను. హల్లెలూయా, స్తోత్రం. అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే. నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం థ్యాంక్ యూ గాడ్ అంకితం నీకే. నా జీవితం అంకితం. నాశనకరమగు గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి. నాశనకరమగు గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తితివి, నన్ను లేవనెత్తితివి. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా. నా
యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం. స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం. అలాగే అందరూ తలలు వంచి కండ్లు మూసి ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ఈ ఉదయకాల ఆరాధనను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. మేమందరం ప్రభా ఒక చోట కూడి నిన్ను స్తుతించలేకపోయినా ఇలాంటి అవకాశాన్ని మీరు దయచేసి మిమ్మల్ని కనపరుచున్నట్లుగా, మీ లేఖనాలను ధ్యానించున్నట్లుగా మీరు మాకిట్టి అవకాశాన్ని దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మేము నీ ప్రేరేపణకు లోబడి మీ దివ్యమైన ఆశీర్వాదాలు పొందాలని ఈ ఉదయకాలమున మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అనేక సందర్భాల్లో సాతాను ప్రేరేపణకు లోబడి మా యొక్క శక్తి, మా యొక్క బలము, మా యొక్క సామర్థ్యాన్ని చూసుకునే ఆలోచనలు కలుగుతున్నాయి ప్రభువా. వాటన్నిటిని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. వాడి తంత్రములు మేము గుర్తెరిగి ఎదిరించుటకు ప్రభువా మీరు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము పొందుకున్నటువంటి శక్తి సామర్థ్యం మీ ద్వారానే తండ్రి. మాకు కలిగినవన్నీ మీ మూలముగానే కలిగి ఉన్నవి ప్రభువా. తండ్రి నీ స్తోత్రం. గర్వించుటకు ప్రభువా తండ్రి, హెచ్చించుకుంటకు మాలో ఏమీ లేదని గ్రహించుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మేము మనుషుల ప్రేరేపణకు లోబడుకున్నట్లుగా మీరు సహాయము చేయండి. వ్యర్థమైనటువంటి వాటిలో జోక్యము చేసుకొనక ప్రభువా తండ్రి, మా సొంత కార్యక్రమాలు మేము చూసుకోగలుగునట్లు ప్రభువా తండ్రి నీ స్తోత్రం. మనుషుల ప్రేరేపణకు మమ్మల్ని దూరం చేయమని ప్రార్థిస్తున్నాను. నా దేవా నీకు స్తోత్రం. మీరు ప్రేరేపించినప్పుడు మాకు లెక్కలేనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. మా ఎడల మీకు ఎన్నో ఉన్నతమైన తలంపులు ఉన్నవి తండ్రి. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు మా ఎడల నువ్వు కలిగి ఉన్నావు ప్రభువా. మమ్మల్ని హెచ్చించాలని, ఆశీర్వదించాలని, ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించాలని, అనేకులు ఎదుట మమ్మల్ని సాక్షులుగా నిలపాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి నీ స్తోత్రం. ఈ ఉదయకాలమున ఈ వాక్యాన్ని బట్టి నాయన తండ్రి, వాక్యాన్ని విని ప్రభువా తీర్మానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ నీ ప్రేరేపణకు లోబడుదురుగాక, సాతాండు ప్రేరేపణ నుండి తొలగించబడుదురుగాక, మనుషులు ప్రేరేపణలకి ఎన్నటికీ అవకాశం ఇవ్వకుండాను గాక, మీ ఆశీర్వాదాలు పొంది అనేకులకు దీవెనకరంగా మారునట్లు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. త్వరలో ప్రభువా ఈ ప్రతికూలతలన్నింటినీ మీరు అనుకూలంగా మార్చండి. మేమందరం కలిసి ఏకముగా కూడి ఒక్క చోట నీ నామాన్ని గొప్ప చేయనట్లు, మీ నామాన్ని స్తుతించి హెచ్చించినట్లుగా మీరు అవకాశాన్ని మీరు త్వరలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని స్వస్థపరచండి నాయనా, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి తండ్రి, మా పట్టణాన్ని మీరు బాగు చేయండి ప్రభువా నీకు స్తోత్రం. నాయనా మరలా మేము తండ్రి ముందు ఉన్నటువంటి స్థితిగతులను పొందుకోవడానికి మీరు సహాయము చేయండి. సంపూర్ణంగా మీకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి, కృపా, క్షేమాలు నీ బిడ్డలతో కూడా నిత్యము ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో ఏకీభవించి ఈ ప్రార్థనలో తల ఉంచిన ప్రతి బిడ్డకు సదాకాలం కృపతోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రతిరోజు సాయంకాలం 8 గంటలకి ప్రార్థన సమయము అనే కార్యక్రమంలో సందేశాలు అందించబడుతున్నాయి. ఈ ప్రార్థన సమయం అనే కార్యక్రమాన్ని వీక్షించండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఈ ప్రార్థన సమయం అనే కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఉదయం వేకువన అనుదిన కృప అని మేము ప్రచురపరుస్తున్నాము. అనుదిన కృపలో క్లుప్త సందేశం, ఆ సందేశాన్ని విని ఆ దినమంతయు ఆ వాక్య ధ్యానంతో మీరు దేవుని శక్తిని పొందుకోవడానికి అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలు మీకు చేరుగా ఉంటున్నాయి. ఇవి కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తున్నాయి. వాటిని కూడా మీరు చూడండి.
అనేకులకు తెలియపరచండి, పరిచయం చేయండి. యూట్యూబ్లో ఈ ఛానల్స్ని పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్ అని కానీ, లేదా హోసన్న మినిస్ట్రీస్ విజయవాడ, ఈ 2 ఛానల్స్లో ఈ సందేశాలు వస్తుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే ఫేస్బుక్లో అనుదిన కృప అనే పేజ్ లైక్ చేయండి, లేదా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ అనే పేజ్ లైక్ చేయండి. మా సందేశాలు మీకు ఎప్పుడు చేరువుగా ఉంటాయి. మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రాముఖ్యంగా ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి మనమంతా దేవుని మందిరం చేరుకునేటట్లు మీరు వ్యక్తిగత ప్రార్థనలో బాగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నా దేవుని కటాక్షం మీకు తోడై ఉండునుగాక.